ప్రేమపూర్వకంగా మీ అందరికీ ఈ మధ్యాహ్నపు వేళ శుభాలు వందనాలు తెలియజేస్తూ మీ అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువును రక్షకుడైన యేసు 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఎత్తించి పరిశుద్ధుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు పరిశుద్ధునిగా జీవించి మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసుని గురించి ప్రకటించడానికి మాకెంతో సంతోషం. ఆ పరిశుద్ధుడైన యేసు యొద్దకి మిమ్మల్ని ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, మానవుడు పాపి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని మాట. దేవుడు మనందరినీ నీతిమంతులుగా పరిశుద్ధులుగా భూమి మీద పుట్టించారు. అయితే మానవుడు పాపం చేస్తూ దేవునికి దూరం అవుతా వచ్చాడు. మొదటి మనిషి అయిన ఆదాము అవ్వలు చేసిన పాపం అందరికీ సంప్రాప్తం అవుతూ వచ్చింది. ఆ కారణం చేత అందరూ పాపంలో ఉన్నారు. అయితే ఆ పాపాన్ని పోగొట్టడానికి పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన పరిశుద్ధునిగా తిరిగి లేచినట్టుగా దివ్యవాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలోకి వచ్చి తెలుసుకున్నా భూలోకం ఉంది అని. ఈ లోకాన్ని విడిస్తే తెలుస్తుంది మరో లోకం ఉందని. ఆ లోకానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉండగా శ్రమ, బాధ, వేదన, కరువు, కష్టం అందరికీ సంప్రాప్తం అవుతాయి. అయితే నిత్య జీవానికి వారసులు అవ్వాలి అంటే దేవుని వాక్యం ఎలాగూ సెలవిస్తూ ఉంది, యేసునందు విశ్వాసం ఉంచాలి అని. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. పాపులం అనగా ఆయనకి ఇంకనూ మనం శత్రువులం అయి ఉండగా పరలోకమును విడిచి భూమి మీదకి ఎత్తించిన ప్రభు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమించి తిని కాగా ఎవడైనను ఇదిగో యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన ఎడల వాడు నశింపక నిత్య జీవం పొందును అని దేవుని మాట. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియమైన మానవులారా, దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న సమయమందు దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. రండి, ఈ లోకంలో విడవలసిన దినం ఒకటి ఉంది. అతి త్వరలో దేవుని రాకడ ఉంది. భూమి మీద మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రకారం కరువులు, భూకంపాలు, వరదలు సంభవిస్తూ ఉన్నాయి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. అయితే దేవుని అందు విశ్వాసం ఉంచాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో పరిశుద్ధుడైన దేవుడు నాకు కావాలి, నేను కూడా పరిశుద్ధునిగా జీవించాలి అనే ఆశ నీకుంటే సూక్ష్మంలో మోక్షం. కాయా కర్పూరంతో పని లేదండి, డబ్బులతో పని లేదండి. కేవలం చిన్న విశ్వాసం నీ హృదయంలో ఉంటే చాలు. యేసయ్యా, నువ్వు దేవుడివి, నన్ను పుట్టించిన దేవుడివి, నేను నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను అని నమ్మగలిగితే దేవుడు నీకు రక్షణ, మారు మనసు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. మారు మనసు అంటే మనిషి మారడు, కానీ హృదయం మారుతుంది, నీ ఆలోచన విధానం మారుతుంది. అలాంటి విధానానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నిశ్చయంగా దేవుడి మధ్యాహ్నపు వేళ అలాంటి మంచి మారు మనసు మీ హృదయాల్లో దేవుడు కలిగించునుగాక. నిత్య జీవానికి మిమ్మల్ని అందరినీ వారసులుగా చేయునుగాక. మీకున్న కరువు రణము నుండి దేవుడు విడుదల కలుగు చేయునుగాక. విశ్వసించిన వారు ఎవరైనా ఉంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరున్న ఫలంగా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న సమయమందు పుట్టింపాడు ప్రాంతంలో దేవా ఈ విధంగా సువార్త చేయడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను మరొక్క మారు తండ్రిని దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలందరూ రక్షించబడే నిత్య రాజ్యానికి వారసులవటానికి సహాయం చేయండి, కృప చూపించండి. రోగులుగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి. గర్భఫలం లేక బాధపడుతున్న వారికి అయా నీ కృపను వారికి మెండుగా దయచేయండి. వేదన, బాధ, సమాధానం లేని స్థితిలో కుటుంబాల్లో వేదన పడుతున్న వారు అనేకులు ఉన్నారు. వారందరినీ కనికరించండి. మెట్టుకు మీ మహిమ
అయా వారి జీవితాల్లో సరిపోయినంతగా ఉందని వారు గ్రహించడానికి కృప దయచేయమని, మాతో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్లేస్కి మనం నుంచి వచ్చిన వాడికి